నమస్కారం. మీ అందరికీ ఒకటి చూపించాలనుకుంటున్నాను. ప్రతి పూజలు ఏవి చేసినా కొన్ని ఒత్తులు ఉంటాయండి. వాటి కోసం మీకు కొన్ని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మణిదీపం వత్తండి. మణిదీప వర్ణం మనం మామూలుగా చదువుకుంటూనే ఉంటాము. ఆ టైంలో మనం ఇది వెలిగించుకొని చదువుకుంటే చాలా బాగుంటుంది, మంచి జరుగుతుంది మనందరికీ. నెక్స్ట్ వచ్చేసి ఇది అర్ధనారీశ్వర వత్తండి. ప్రతి నెలలో మనకి 2 ఏకాదశులు వస్తుంది, శివరాత్రి వస్తుంది. మనము శివుని అభిషేకము అలాంటివి చేసుకున్నప్పుడు కూడా వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రుద్రొత్తు. ఇది పార్వతి వత్తండి. అందరికీ రుద్రొత్తు ఒకటే వెలిగియడం తెలుసు, కానీ దాంతోపాటు పార్వతి ఒత్తు కూడా పెట్టి వెలిగియాలండి. ఇది 365 ఒత్తులు సంవత్సరం పాటు రోజు వెలిగించుకుంటే ఒక పూజ అనేది జరుగుతుంది, వ్రతం జరుగుతుంది. 1,00,000 పూలు పెట్టుకున్నట్టుగానే ఇది 365 ఒత్తులు ప్రతిరోజు వెలిగించుకోవాలి. ఇంకా కొన్ని ఒత్తులతోటి వీడియోలు మీకు పెడుతూ ఉంటాను ఇలాగే.